జిమ్‌లో మనకి కొన్ని స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు అబ్బాయిలకి. సో, వాళ్ళ అవి ఆ స్టెరాయిడ్స్ తీసుకునే వల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ అంటే ఈ టైంలో వాళ్ళకి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? నార్మల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌టర్నల్ టెస్టోస్టిరోన్స్ అనేది తీసుకోకూడదు మేల్స్. బికాజ్ వాళ్ళకి ఆ ఎక్స్‌టర్నల్ టెస్టోస్టిరోన్స్ తీసుకోవడం వల్ల బాడీలో న్యాచురల్ టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ తగ్గిపోతది. ఈ టెస్టోస్టెరాన్ దేని గురించి మ్యామ్ అసలు యాక్చువల్లీ పురుషుల్లో? మెయిన్ మసిల్ బిల్డ్ చేయడానికి తీసుకుంటారు. టెస్టోస్టిరోన్ ఇస్ ద మెయిన్ హార్మోన్. వాళ్ళకు ఇప్పుడు మేల్ ప్యాటర్న్ వాయిసో లేకపోతే మేల్ ప్యాటర్న్ హెయిరో, మీసాలు, గడ్డాలు, మసిల్ స్ట్రెంగ్త్, మసిల్ బిల్ట్ ఇవంతా కూడా మనకి టెస్టోస్టిరోన్ హార్మోన్ వల్లనే ఉంటుంది మేల్స్‌లో. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ మసిల్ బిల్డ్ చేయాలి అని చెప్పేసి జిమ్స్‌లో యూజువల్లీ ఎక్స్టర్నల్ టెస్టోస్టిరోన్ ఇస్తారనమాట. దానివల్ల కంపల్సరీ ఇంటర్నల్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఫర్టిలిటీ మీద డెఫినెట్గా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అయితే వీళ్ళు బయట నుంచి స్టెరాయిడ్స్ తీసుకోకుండా ఇప్పుడు మీరు చెప్పారు కదా, బాడీ బిల్డింగ్ కానీ వాళ్ళు మంచి లుక్ హ్యాండ్సమ్ లుక్ రావాలి అంటే వాళ్ళు డైలీ రొటీన్ ఎట్లా ఉండాలి? దట్ ఈస్ నార్మల్ ఫిట్నెస్ రొటీన్ అండి. నార్మల్గా హెల్దీ డైట్, హై ప్రోటీన్ ఫుడ్ లైక్ వే ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు, నాట్ అ ప్రాబ్లం. ఎక్కువ దే టేక్ చికెన్స్, ఫిష్, ఎగ్ ఇలాంటివి తీసుకుంటారు. ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours వర్కౌట్ చేస్తారు. సో దీస్ ఆర్ ద కామన్ రొటీన్ యూజువల్లీ మెన్ ఫాలో